ఏం చేసినా సరిపోదు అనిపిస్తుందా? మీకు మీరే డౌట్ చేస్తున్నారా? చాలా మంది ఇలా ఫీల్ అవుతున్నారు, నేను ఎనఫ్ కాదు, నా వల్ల ఏమీ చేంజ్ అవ్వదు అని. మీరు బయటకు స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ లోపల సెల్ఫ్ క్రిటిసిజం, మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకుంటున్నారు. ఇది చాలా పెయిన్ఫుల్. లో సెల్ఫ్ వర్త్ వల్ల ఏమవుతుంది? మీరు రాంగ్ ట్రీట్మెంట్ యాక్సెప్ట్ చేస్తారు, అబ్యూస్ టాలరేట్ చేస్తారు, ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి, మీరు డిజర్వ్ చేయండి కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఒక ఇంపార్టెంట్ ట్రూత్, మీ వాల్యూ ఎవరి ఒపీనియన్ మీద ఆధారపడదు. మీరు వాల్యుబుల్ ఇప్పుడే. మీరు బ్రోకెన్ కాదు, మీరు టైర్డ్. సెల్ఫ్ వర్త్ రీబిల్డ్ చేయడానికి నెగటివ్ థాట్స్ని గుర్తించండి, మీ స్ట్రెంగ్స్ని రాసుకోండి, స్మాల్ విన్స్ సెలబ్రేట్ చేసుకోండి. కానీ డీప్ వూండ్స్ ఉంటే సెల్ఫ్గా హీల్ అవ్వడం కష్టం. ఇక్కడ కౌన్సిలింగ్ హెల్ప్ అవుతుంది. కౌన్సిలింగ్ వల్ల మీరు మీ వాల్యూని మళ్ళీ గుర్తిస్తారు, సెల్ఫ్ రెస్పెక్ట్ బిల్డ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ స్లోగా పెరుగుతుంది, మీరు మళ్ళీ మీ మీద బిలీఫ్ పెంచుకుంటారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, మీరు ఎన్నఫ్గా అనిపిస్తుంది మీకు. అది పాసిబుల్. మీరు ఫాలో అవ్వడానికి హీల్ అవ్వండి. నేను 10 సంవత్సరాలుగా కౌన్సిలింగ్ ఇస్తున్నాను, చాలామంది తమ సెల్ఫ్ వర్త్ తిరిగి పొందారు. జ్ఞాపిక కౌన్సిలింగ్కి కాల్ చేయండి. మీ వాల్యూ, మీ ఐడెంటిటీ చాలా పవర్ఫుల్, దాన్ని మళ్ళీ కనుగొనండి.